changing me and changing you. చట్టబద్ధం చేయబడింది. క్రైస్తవ్యం అనేది చట్టబద్ధం చేయబడి క్రీస్తుని అందరూ ఆరాధించవచ్చు. క్రీస్తుని సమాజ మందిరాల్లో ఆరాధించవచ్చు. క్రీస్తుని ఎవరైతే సంఘంగా జనాలు కూడుకుంటారో అక్కడ దేవుణ్ణి ఆరాధించవచ్చు అనే ఒక విషయాన్ని బహిర్గతం చేసి దాన్ని అఫీషియల్ చేశారు. ఎవరు అనంటే రోమా చక్రవర్తి కాన్స్టంటైన్. ఆయన కొంతమంది సభ్యులను, కొంతమంది బోధకులను, కొంతమంది ఆ రోజుల్లో ఉండే కొంతమంది మత పెద్దలను ఆయన సేకరించి, మీరు సంఘములకు సంస్కరణ అంటే ప్రస్తుతం సంఘానికి ఏ విషయాలు కావాలో, ప్రస్తుతం సంఘానికి ఎలాంటి భక్తి కావాలో ఆ విషయాలన్నీ కూడా మీరు రూపొందించమన్నప్పుడు దానికి ఒక కౌన్సిల్ అని పేరు పెట్టారు. దాన్ని ఏమంటారంటే కౌన్సిల్ ఆఫ్ నైసియా అంటారు. నైసియా కౌన్సిల్ అనే ఒక విధానాన్ని, లేదంటే కొంతమంది బిషప్లు కానివ్వండి, కొంతమంది పాస్టర్స్ కానివ్వండి, కొంతమంది మిషనరీస్ కానివ్వండి, వారందరి ద్వారా ఈ యొక్క కౌన్సిల్ని ప్రారంభించినప్పుడు ఆ కౌన్సిల్ ఏం చెప్పిందంటే ప్రజలందరూ కూడా బాప్తిసం తీసుకోవాలంటే ఈ రోజుల్లో చదువు ఉంది, ఆ రోజుల్లో చదువు లేదు. ఆ రోజుల్లో చదువు లేదు కనుక మనిషికి దేవుని వాక్యం అంతగా ఇంకా బాగా చెప్పాలంటే బైబిల్ కూడా ఫామ్ అవ్వలేదు. కంప్లీట్ గా మన చేతుల్లో ఉన్న బైబిల్ ఏదైతే ఉందో అప్పటికి ఇంకా బైబిల్ కూడా అది కంపైన్ చేయబడలేదు. బైబిల్ కూడా రూపొందించబడలేదు. నాలో ప్రజల విశ్వాసాల నిమిత్తము, ప్రజల యొక్క విశ్వాసము మెరుగుపరచు నిమిత్తము వారు ఏం చేశారంటే నైసియా కౌన్సిల్లో ఈ విషయాన్ని వారు ప్రతిపాదించారు. ఎందుకు అనంటే వారు బాప్తిసం తీసుకోవాలంటే ఒక క్రమశిక్షణ వారికి ఉండాలి. ఆ క్రమశిక్షణ ఏంటి అనంటే ఈ 40 దినాలు మనం పాటిద్దాం. వాస్తవానికి తొలుత ఏమనుకున్నారంటే 40 గంటలే అనుకున్నారు. ఎన్ని గంటలండి? 40 గంటలు. ఎందుకు? ఎవరిని ఆధారంగా 40 గంటలు? ఎందుకు 40 గంటలు అనంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని పట్టుకొని ఆయన విచారించిన సమయం దగ్గర నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఆదివారం ఇంకను చీకటిగా ఉండగానే పెద్దల కడనే అనే మాట ఆధారంగా యేసుక్రీస్తు ప్రభువారిని గెత్సెమనే తోటలో పట్టుకున్న సమయాన్ని ఆధారంగాను ఈ సమయాన్ని మొత్తాన్ని కూడా క్రోడీకరించి తొలుత 40 గంటలు అన్నారు. ఈ 40 గంటలు మనందరూ కూడా లెంట్ని పాటించాలి. ఈ తొలుత 40 గంటలు మనం ఉపవాసం ఉండాలి, ప్రార్థనలు చేయాలి, దేవుని సిలువను మనం గుర్తించాలి. అది ఎందుకు సిలువకెక్కాడో, సిలువకెక్కిన విధానం మనకేం నేర్పిస్తుంది అనే విషయాలన్నింటినీ కూడా ఆనాటి బోధకులు బోధించి సంఘ క్షేమం కొరకు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు 40 గంటలు మొదలుత ఉపవాసాన్ని పాటించారు. ఆ తర్వాత దానిని 3 దినాలు కొనసాగించారు. ఏదైతే పస్కా దినము నుండి ఆయన తిరిగి లేచినంత మట్టు కూడా తొలుతేమో అప్పగింపబడిన దినము రాత్రి ఎక్కడైతే ఆయన పట్టుకున్నారో గెత్సెమనే తోటలో రాత్రి దాదాపుగా 11 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకొని విచారించి ప్రధాన యాజకుడైన అన్నయ్య కైపయ దగ్గరికి, అలాగే హెరోదు రాజు దగ్గరకు, అలాగే పొంతు పిలాతు దాదాపుగా ఉదయం 9 గంటలకు మునుపే పొంతు పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. ఎప్పుడు పట్టుకున్నారంటే రాత్రి 11 గంటలకు పట్టుకుని ఉదయం 6 గంటల వరకు లోపే, అంటే గురువారం రాత్రి 11 గంటల నుండి ఆ పస్కా ఆచరించే ఆ దినం లోపే యేసుక్రీస్తు ప్రభు వారికి తీర్పు విధించారన్న విషయాన్ని ఈ కాలానంతా కూడా గమనించి గురువారం మొత్తం కూడా, గురువారము, శుక్రవారము, శనివారం అంటే ఆదివారం ఇంకా తెల్లవారుతుండగా ఈ 3 దినాలు వారు ఏం చేశారు అంటే ఉపవాసాన్ని పాటించారు. మొదటి 40 గంటలు అన్నారు, తర్వాత 3 గంటలు అన్నారు, ఆ తర్వాత ఒక వారం పాటిద్దాం అన్నారు. ఏమన్నారు? వారం. ఆ తర్వాత ఫైనల్ గా ఏమన్నారంటే 40 దినాలు పాటిద్దాం. ఈ 40 దినాలు ఎలా పాటించాలని చెప్పేసి ఒక దినాన్ని వారు కేటాయించారు. ఆదివారాలు మినహా 40 దినాలు బ్యాక్ క్యాలిక్యులేట్ చేసి పశ్చిమ బుధవారంగా వారు అభివర్ణించారు. అంటే భారతదేశంలో మనం ఫాలో అయ్యే క్యాలెండర్ వేరే, వాళ్ళు ఫాలో అయ్యే క్యాలెండర్ వేరే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు వారి క్యాలెండర్ ప్రకారంగా చెప్పాలంటే వారికి ఇది వేరొక నెల. ఎపిఫనీ అయిపోయిందండి. ఎపిఫనీ తర్వాత వేరొక నెల తొలి రోజు ఎవరికి?
యూదులకు. ఇక్కడ నుంచి దాదాపుగా వారు మండల కాలం అంటారు, లేకపోతే ఈ విధంగా వారు కాలాన్ని నిర్ణయించి పశ్చిమ బుధవారాన్ని ఏర్పాటు చేశారు. ఇది లెంట్ యొక్క నేపథ్యం. ఎలా ఆవిర్భవించింది, ఎందుకు ఆవిర్భవించింది? ఎందుకు ఆవిర్భవించింది అంటే సంఘములో బాప్తిస్మము, పశ్చాత్తాపము కావాలి అని అంటే ఈ 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించి సిలువలో ఉన్న విలువను, సిలువ గుణాలను ధ్యానించి వారి యొక్క వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోవడాన్ని బట్టి వారు ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను దేవుని వైపుకు తిరుగుతారు అన్న మంచి సదుద్దేశంతో ఈ లెంట్ డేస్ అనేవి ప్రారంభించబడినాయి. హల్లెలూయా. కాబట్టి లెంట్ ఆచరించడంలో తప్పేం లేదు. ఎందుకంటే లెంట్ లో మీ భక్తి జీవితాన్ని మార్చుకునేదే ఉన్నది తప్ప వేరొకటి లేదు. అయితే కాలానుగుణంగా కొన్ని ఈ లెంట్ లో ఆదిలో లేని విషయాలన్నీ కూడా నేటి సమకాలీన లెంట్ డేస్ లో కూడా వచ్చాయి. వాటినైతే వాక్యానుసారంగా మనం మనము వాక్యానుసారంగా పరిగణించినప్పుడు వాటన్నిటినీ కూడా ఖండించాల్సిన అవసరత నిస్సందేహంగా ఉన్నదనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాల్సిన వారమై ఉన్నాం. కౌన్సిల్ ఆఫ్ నైసియా లెంట్ని ప్రారంభించినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఉపవాసము, పశ్చాత్తాపము నీ జీవితంలో దేన్నైనా విడిచిపెట్టాలి అని అంటే విడిచిపెట్టాలి అనే ఈ యొక్క నేపథ్యం మీదుగా వారు ఏం చేశారంటే లెంట్ డేస్ ని ప్రారంభించారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది 40 దినాల్లో ఎలాగ మార్చేశారంటే వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన అది భక్తి గమనించిన. ఇక్కడ చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు. మీ చిన్నతనంలో ఉన్నదా అండి? ఇక్కడ పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు. పేదలు గారి చిన్నతనంలో కానీ లేకపోతే ఇంకొకరు చిన్నతనంలో కానీ తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు లేరు. దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితమో, ఒక 15 సంవత్సరాల క్రితమే ఉన్నది తప్ప అంతకుముందు లేదు. ఇలాంటి వాటిని మనం తప్పకుండా ఖండించాలి. అయ్యా, నువ్వు 40 దినాలు వస్త్రాలు మార్చడం కాదు, నీ హృదయాన్ని. అదే నైసియా కౌన్సిల్ సూత్రంలో, కౌన్సిల్ ఆఫ్ నైసియాలో ప్రతిపాదించిన 40 దినాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీ బాహ్యకరమైన జీవితం గురించి కాదు, నీ అంతరంగంలో శుద్ధి రావడం కొరకే. హల్లెలూయా. లెంట్ ఆచరించడంలో తప్పేం లేదు. అలా అని లెంట్ ప్రారంభించినప్పుడు లేని ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో అవి సంఘంలో చొరబడితే వాటిని నిస్సందేహంగా ఖండించాల్సిన బాధ్యత ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు వైట్ అండ్ వైట్ పైకి డ్రెస్ చేస్తున్నావు, నీ అంతరంగంలో మార్పు రావాలి. నువ్వు తెల్లబట్టలేసి నేను ఎవరిని విమర్శించడం లేదండి, ఆలోచన చేద్దాం. ఎక్కడ కూడా బైబిల్లో లేదు. అలాంటి భక్తి వల్ల వారికి ఉపయోగం ఉంటుందా? ఉండదు. వాళ్ళని వెళ్ళని చూసి నేర్చుకున్నదే తప్ప వేరొకటి కాదు. వాళ్ళకి ఆ కలర్ ఉంది, వీళ్ళకి ఈ కలర్ ఉంది, మనకేం కలర్ ఉంది? మనం కూడా ఒక కలర్ని, వాళ్ళకి 2-3 కలర్లు ఉన్నాయి, మరి మనకి కలర్ లేదు కదా అని చెప్పేసి మనకి వైట్ కలర్ అని చెప్పేసి వైట్ కలర్ దీక్షలని అవని ఇవని ఎక్కడ లేదండి. హల్లెలూయా. హల్లెలూయా. లెంట్ని ఆచారంగా ఎప్పుడూ పాటించకూడదు. అది ఒక సాంప్రదాయంగానో, అది ఒక అలవాటుగానో, ఇది చెయ్యాలి, ఇది ఆచారం, ఇంతే అనేది విధంగా చేయకూడదు. ఏదైనా మనం చేస్తున్నామంటే అది మన అంతర్గత భక్తి జీవితాన్ని మార్చే విధంగా ఉంటేనే తప్ప మరి దేనిని కూడా మరి ఆచార సంబంధమైన భక్తిని చేయడానికి వీలు. ఇది లెంట్ యొక్క నేపథ్యం. లెంట్ యొక్క మాటకు వివిధ అర్థాలు ఉన్నాయి ప్రియుల. ఆ అర్థాలను మనం కనుక గమనించగలిగినట్లయితే మొట్టమొదటిగా లెంట్ అనే పదాన్ని లాటిన్ లో కనుక చూస్తే, అంటే లెంట్ అనే పదాన్ని లాటిన్ లో కనుక చూస్తే దాన్ని ఏమంటారంటే లెంటన్ అంటారు. అనగా 40 దినములు. ఎన్ని దినాలండి? 40 దినాలు. ఇదే అకస్మాత్తు ముందు పడింది కూడా కాదు. కౌన్సిల్ ఆఫ్ నైసియా కూడా బుర్ర లేకుండా పెట్టింది కాదు. వాళ్ళు బైబిల్ చదివారు, బైబిల్ పండితులు. మోషే 40 దినాలు దేవుడు ఏం చేశాడు? బైబిల్ చదివితేనేగా చేసినట్టుమే చేయి. హల్లెలూయా. హల్లెలూయా. మోషే 40 దినాలు తిండి లేదు, వాటర్ లేదండి. దేవుడితో మాట్లాడటానికి కొండ మీదకి వెళ్ళాడు, ఉపవాసం ఉన్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడితో మాట్లాడటం అంటే ప్రార్థన చేయడం. లెంట్ అనేది ఏదో ఈజీగా అలాగా అలవోకగా పెట్టింది కాదు. ఇంకా పాత నిబంధన గ్రంథాల్లోకి వెళితే ఇంకా చాలా సమయం పట్టింది.
హల్లెలూయా, హల్లెలూయా. పంచకాండాలు ఉన్న విషయాలు 40 దినాలకు అసోసియేట్ అయిన విషయాలన్నింటినీ కూడా ఆలోచన చేయగలిగినట్లయితే దేవుడు ఏ విధంగా వారిని ఉపవాసం ఉండమన్నాడు అనే విషయాలన్నింటినీ కూడా బేస్ చేసుకొని యాష్ వెన్స్డే భస్మ బుధవారాన్ని వారు పాటించారు. పాత నిబంధనలో ఉపవాసం ఉండడం అంటే గొడ్డ పట్ట కట్టుకొని బూడిద నెత్తి మీద వేసుకొని అలాగున్న ఎన్ని దినాలు ఉపవాసం ఉండాలంటే అన్ని దినాలు వారు ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. అక్కడి నుండి పుట్టుకొచ్చిందే ఈ యాష్ డే, ఈ యాష్ వెన్స్డే, భస్మ బుధవారం. అదేదో అలవాటుగా పిచ్చాపట్టిగా బొరలేనోళ్ళు పెట్టింది కాదు. మోషే 40 దినాలు యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన పరిచర్య ప్రారంభించక ముందు తన యొక్క 30వ ఏట ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత పరిచర్య ప్రారంభించడానికంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారంటే 40 దినాలు ఉపవాసం ఉన్నారు. సో ఈ లెంట్ అనేది అంత ఈజీగా పెట్టిందే కాదు. ప్రతి దానికి బైబిల్ ఎవిడెన్స్ ఉన్నది. తెలుసుకోకపోవడం మన అజ్ఞానమే. హల్లెలూయా. నువ్వు తెలుసుకోకుండా ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పడానికి వీలు లేదు. మొదట మనం తెలుసుకోవాలి, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, దానికి ఉన్న వెనుక ఏ నేపథ్యాన్ని బట్టి పెట్టారు అనే విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఓకే ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనే విషయాన్ని మనం ఎరిగి ఇతరులకు చెప్పాలి. హల్లెలూయా. కానీ ఈరోజు కొంతమంది అసత్యాన్ని నమ్మేసి సగం తెలుసుకొని ఇది చేయకూడదు, ఇది అసలు లేదు అనే ఒక భిన్నమైన వాదనను వారు వినిపిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లెంట్ అనేది బైబిల్లో నుండి పాత నిబంధనలో ప్రియులు చేసిన ఉపవాస దినాల నుండి వారు దాన్ని తీసుకొని మనం కూడా చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికీ చాలా వరకు కూడా అనేక మంది ఉపవాసాలు ఉంటారు, అనేక మంది ఉపవాస దినాలు ఉంటారు. కొంతమంది కొన్ని సహవాసాలు వారు, కొన్ని మిషన్స్ వారు అయితే వారు రేపు ఎండాకాలంలో వారు ఉపవాసం ఉంటారు. మరి కొంతమంది నవంబర్ 30 నుంచి ఆ నెలంతా, నవంబర్ 30 నుంచి డిసెంబర్ నెలంతా ఎన్ని రోజులు వస్తాయండి? 40 రోజులు. రకరకాల వాళ్ళు ఉంటారు. తప్పేం లేదు, ఉపవాసం ఉండడంలో తప్పలేదు, ఆచరించడంలో కూడా తప్పేమీ లేదు. ఎవడు ఈ 40 దినాలు భక్తి చేయాలా, ఈ 40 దినాలు ఇలానే ఉండాలంటే లేదు. క్రైస్తవుడు ప్రతి దినము ఇలానే ఉండాలి. ఎలాగా? భక్తితో, ఉపవాసంతో, ప్రార్థనతో, సరి చేసుకోవడంతో, మారు మనసుతో నిన్ను నీవు ప్రతి దినము సరి చేసుకుంటూ క్రీస్తు రూపంలోకి మారినంతగా నీవు సరి చేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది లెంట్ యొక్క నేపథ్యం. లెంట్ కింద ఇంకొక మీనింగ్ లాటిన్ లో అయితే మనము 40th డే లేదా 40 days గా మనం గమనిస్తూ ఉంటాం. ఇటాలియన్ మీనింగ్ కనుక గమనిస్తే లెంట్ అనేది ఆఫ్ స్ప్రింగ్ లేదా స్ప్రింగ్ సీజన్ కనుక వసంత కాలానికి సూచన. హల్లెలూయా. అర్థమవుతుందన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక నేను వాక్యంలోకి వెళ్ళ నేపథ్యం ఎందుకు, ఎప్పుడు, ఎలాగ దానికున్న వివరణ అర్థాలను మనం తెలుసుకుంటున్నాం. లెంట్కున్న ఇంకొక అర్థం ఏమిటి అని అంటే వసంత కాలము అనగా ఈ వసంత కాలంలో ఏం జరుగుతుంది అంటే ఆకులు రాల్చే కాలము. ఈ కాలం మొదలుకొని చెట్లకు ఉన్న ఆకులన్నీ కూడా రాలిపోయి అవి క్రొత్త వాటితో, క్రొత్త చిగురుతో చెట్టు తన యొక్క స్వరూప్యాన్ని మార్చుకుంటాయి. లెంటను ఎందుకు పెట్టారంటే ఊరికనే పెట్టలేదండి. అద్భుతమైన వివరణతో, అద్భుతమైన నేపథ్యంతో వాళ్ళు పెట్టారు. ఈరోజు చాలా మంది సర్వసత్యాన్ని తెలుసుకోకపోవడమే వారికి ఉన్న అసలైన దుర్బుద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. వసంత కాలము దేవుడు సర్వ సృష్టి నుంచి మనల్ని అనేక విషయాలు నేర్చుకోమన్నాడు. ఈ వసంత కాలము క్రైస్తవులైన మనకేం నేర్పిస్తుందంటే మనం వేటినైతే విడిచిపెట్టాలో. హల్లెలూయా. చెట్లు ఆకులను విడిచిపెట్టి పాత వాటిని పోగొట్టుకుని క్రొత్తదనాన్ని తనలో ఏ విధంగా కలిగి ఉంటుందో వసంత కాలాన్న ప్రతి క్రైస్తవుడు కూడా లెంట్ అనే ఈ కాలంలో ఒక నూతనమైన మార్పును కలిగి ఉండినట్లుగా, ఒక నూతనమైన వ్యక్తిగా మారినట్లుగా ఇది ఒక సిద్ధపాటు కాలంగా లేదా ఇది ఒక మనకు మార్పు తెచ్చే కాలంగా ఉండాలి. హల్లెలూయా అనే ఉద్దేశంతో లెంట్ అనే పదాన్ని కూడా వారు అభివర్ణించారు. ఒకటి లెంట్ అని ఎందుకు పెట్టారంటే 40 దినాలు ఉపవాసం ఉంటున్నాం కాబట్టి. 40 ఎందుకు ఉంటున్నారు, 50 ఎందుకు ఉండకూడదు, 30 ఎందుకు ఉండకూడదు అంటే మోషే 40 దినాలు చేశాడు. మోషే మాత్రమే కాదు, ఇక బైబిల్లో చాలా మంది 40 దినాలు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జలప్రళయం ఎన్ని దినాలు వచ్చింది?
40 పగళ్ళు అంటే అప్పటికి దినం అనే జ్ఞానము మనిషికి లేదు. దినము అనే జ్ఞానం లేదు కాబట్టి పగలు రాత్రి 40 పగళ్ళు 40 కొంతకాలం తర్వాత ఒక పగలు ఒక దినము, ఒక పగలు ఒక రాత్రి కలిపి ఒక దినంగా మనిషి జ్ఞానము అభివృద్ధి చెంది. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే 40 అనే విషయం, 40 అనే మాట బైబిల్ గ్రంథంలో అనేక పలుమార్లు మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఒకటి 40 లెంట్ అంటే 40ని సూచిస్తూ ఉంది. అందుకోసం లెంట్ అనే పదాన్ని పెట్టారు. లెంట్ పెట్టిన ఆ యొక్క కారణం ఏమిటంటే ఈ 40 దినాలు మనం ఏం చేయాలంటే క్రీస్తును మనం ఎదగాలి. సంఘంలో బాప్తిజం తీసుకోవాలంటే ఇప్పుడంటే అందరూ వచ్చి అలా ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఒకప్పుడు అలా కాదండి. ఈ లెంట్ డేస్ లోనే బాప్తిజమాలు ఇచ్చేవాడు. ఎందుకని ఈ 40 దినాలను చర్చలో ఉండాలి, మందిరంలో ఉండాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. నీ పాత రోగ జీవితాన్ని విడిచిపెట్టి నీ యొక్క తగినంతర జీవితం అంటే ఏదైతే శాశ్వత జీవితం మిగిలిపోయిందో దాని కొరకు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఉపవాసం అంటే పాపాలు ఒప్పుకోవడం మాత్రమే కాదు, శక్తిని పొందుకోవాలి. ఇంతకుముందు ఏ లోకాన్ని జయించలేకపోయావో, ఇంతకుముందు ఏ పాపాన్ని జయించలేకపోయావో, ఈ 40 దినాలు ఆ పాపాన్ని జయించగలిగిన శక్తి దేవుని సన్నిధిలో పొందుకొని ఉపవాసం ఉండి బాప్తిసం తీసుకోవాలి అనే విషయాన్ని క్రమశిక్షణను సంఘంలో నాటి క్రైస్తవ పెద్దలు పెట్టి ఉన్నారు. హల్లెలూయా. రెండవది స్ప్రింగ్ సీజన్ అనగా వసంత కాలానికి సాదృశ్యంగా ఉంది. వసంత కాలంలో చెట్లు తన రూపాన్ని మార్చుకుంటాయి. చెట్లు తన రూపాన్ని మార్చుకొని ఒక పాతదనాన్ని పోగొట్టుకొని ఒక కొత్తదనాన్ని కలిగి ఉంటాయి. ఈ 40 దినాలే కాదు, ఎవడైనా క్రీస్తునందు ఉన్న వాడు 365 రోజులు నూతన సృష్టిగా ఉండాలంటే క్రీస్తు వలె, క్రీస్తు వాక్యాన్ని నీవు నేను మన జీవితాలకు అనునయించుకున్నప్పుడు మన నూతన సృష్టిగా మారతాం. హల్లెలూయా. మంచిది. మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా. ఇవి లెంటుకున్న నేపథ్యం, లెంటుకున్న అర్థం ఎలా ప్రారంభించబడింది, ఎందుకు ప్రారంభించబడింది, ఆన్ వాట్ బేసిస్ అనగా ఏ విషయాల వలన వారు లెంటుని ప్రతిపాదించారనే విషయాలు మనం విన్నాం. క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం విన్నాం ప్రియులారా. ఈ దినము భస్మ బుధవారం కనుక ఆ యొక్క విషయాలను, భస్మ అనే మాటను బట్టి కొన్ని విషయాలు మనందరూ కూడా ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా భస్మము. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భస్మము అనగా బూడిద అంటే ఆ యొక్క భస్మ బుధవారాన్ని ఎందుకు వాళ్ళు పాటించారు అంటే ద మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మీరు ఎప్పటికైనా బూడిదే. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం చదువుతారా? ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనము, ప్రసంగి 3:20. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలైనగా ఆమె జీవము గల ప్రతి ప్రాణికి తల్లి. 19వ వచనం చదవండి. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా చదివినట్లయితే, అవును, సమస్తమును మట్టిలో నుండి పుట్టెను, సమస్తమును మట్టికే తిరిగి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా భస్మ బుధవారం మనకు మొదట నేర్పించే పాఠం ఏంటంటే నీవు నేను మట్టి. అందరూ చెప్పండి, మనం ఏంటండి? ఎక్కడి నుంచి వచ్చా? మట్టిలో నుండే వచ్చా. ఎక్కడికి వెళ్ళిపోతాం? మట్టిలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ భస్మ బుధవారం మనకేం గుర్తు చేస్తుందంటే నీవు ఒక మట్టి అనే సంగతిని నీవు మర్చిపోవద్దు. నీవు ఒక బూడిదవి, నువ్వు మట్టి. ఎందుకంటే నువ్వు మట్టిలో నుండే నీవు తీయబడ్డావు గనక మట్టిలో నుండి తీయబడిన నీవు మరలా మన్నైపోదువు. హల్లెలూయా. ఈ భస్మ బుధవారం మనకు నేర్పించేది ఏంటి అని అంటే నీవు నేను ఒకటి గుర్తు చేసుకోవాలి, ఏదో ఒక దినాన్ని మట్టిలోకి మనం వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఉండే జీవితం కొరకైన సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ జీవితం కొంతకాలమే. ఈ జీవితము చాలా చాలా తక్కువ. నిత్యత్వంతో కంపేర్ చేస్తే, ఇంటర్నల్ లైఫ్ తో మనం కంపేర్ చేస్తే ఈ భూమి మీద ఉండే 40, 50, 60, 70 సంవత్సరాల జీవితము చాలా చాలా స్వల్పము. అయితే నిత్యత్వం ఒకటి ఉన్నదని
నువ్వు ఏదో ఒక దినాన్న మన్నైపోతావు కనుక మన్నైపోయే నీ శరీరాన్ని బట్టి, మన్నైపోయే నీ జీవితాన్ని బట్టి ఒక సిద్ధపాటు ఉందా? నిత్యత్వాన్ని కొరకైన సిద్ధపాటు నీలో ఉన్నదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్నది నా జీవితంలో క్రైస్తవ జీవితం, క్రైస్తవ విశ్వాసం మనందరికీ నేర్పించేది ఏంటి అంటే మనము ఇక్కడ శాశ్వతము కాదు. హల్లెలూయా. ఏదో ఒక దినాన్న ప్రభు అందరిని పిలుచుకుంటాడు, నిస్సందేహంగా అందరినీ పిలుచుకుంటాడు. కొంతమంది ముందు, కొంతమంది వెనక. ఆయన తన వారిని పిలుచుకున్న క్రమంలో ఆయన నిర్ణయించిన ఆ కాలాన్ని బట్టి ఆయన పిలుస్తాడు. అందులో ఏమాత్రం కూడా అటు ఇటు ఉండదండి. దేవుడు అనుకుంటే ఎగ్జాక్ట్ టైంతో దేవుడు పిలుస్తాడు. హల్లెలూయా. క్రైస్తవ విశ్వాసం మనకు నేర్పించేది ఏంటంటే నీవు మట్టి, నువ్వు మరలా మన్నైపోతావు. ఈ భస్మ బుధవారం మనకు నేర్పించే పాఠం ఏంటంటే మనందరం కూడా మట్టి. ఎర్రగున్నా, నల్లగున్నా, తెల్లగున్నా, ఇంకే రకంగా ఉన్నా మనందరం కూడా మట్టే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీలో సందేహం రావచ్చు, ఎందుకు భారతీయులు ఇలాగా చామంచాయలు ఉంటారు, ఎందుకు అమెరికన్స్ వైట్ గా ఉంటారు, ఎందుకు ఆఫ్రికన్స్ బ్లాక్ గా ఉంటారు అని ఆలోచించగలిగినట్లయితే మళ్ళా ఎక్కడెక్కడ జాతులు వారు విభజింపబడ్డారో ఆ క్రమాన్ని కనుక చూస్తే భారతీయులు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ మట్టి నుంచి దేవుడు తీసాడు అనేది అర్థమవుతుంది. కొంతమందిని దేవుడు ఎక్కడి నుంచి తీసాడంటే నల్ల మట్టి నుంచి తీసాడు. ఎక్కడి నుంచి అండి? కొంతమందిని ఎర్రమట్టి, వాళ్ళు బాగా ఎర్ర ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మనుషులను చేశాడు. అంతమించి గొప్ప విషయం ఏది కూడా లేదు. నువ్వు అందం కోసమో, నీ శరీరము దారుణ్యం కోసమో, నీవు నీ జీవితంలో దేవుడు నిర్ణయించుకున్న డేట్ కన్నా ఇంకా ఎక్కువ జీవించాలని ప్రయత్నాలు ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలా మంది హెల్త్ కాన్షియస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. ఓకే, హెల్తీగా ఉండడంలో తప్పలేదు, కానీ దాని మీద ఓవర్గా మనకు అవకాశం లేదా ఓవర్ ఆలోచన ఉండడానికి వీలు లేదు. మైకేల్ జాక్సన్ అనబడిన వ్యక్తి తన యొక్క జీవితంలో ఎంతగానో ఫేమ్, నేమ్ అన్ని సంపాదించుకున్నాడు. మంచి పేరుంది, ప్రఖ్యాతి, కీర్తి, డబ్బులు అన్నీ ఉన్నాయి. అని అనుకున్నాడు ఏదేమైనా సరే అదే చాలా డబ్బులు అన్ని కోటీసుకుని $1 మిలియన్ మనీ నా దగ్గర ఉంది కనుక ఖచ్చితంగా 150 సంవత్సరాలు బ్రతకాలి. ఎన్ని సంవత్సరాలండి? 150 సంవత్సరాలు బ్రతకాలని. చాలా డబ్బులు ఉన్నాయి కదండి. తన ఆరోగ్యం కొరకు ఏం మంచినీళ్ళు తాగాలో, ఏం తినాలో, ఏం తినకూడదో, ఉదయం టిఫిన్లో మనం ఏం తింటాం? మనకి నచ్చేయి మనకు దొరికి తింటాం. ఇడ్లీ, గారి, పూరి, అట్టు, చపాతి లేదా పూరికి లాగా. మైకేల్ జాక్సన్ ఏం చేశాడంటే నేను ఉదయం టిఫిన్ ఏం తినాలి, టిఫిన్ తిన్న తర్వాత వాటర్ ఏం తాగాలి, ఎంత వాటర్ తాగాలి, ఆ వాటర్లో కాల్షియం ఎంత ఉండాలి, జింక్ ఎంత ఉండాలి, ఐరన్ ఎంత ఉండాలి, ఆ వాటర్లో మినరల్స్ ఏ రకంగా ఉండాలి అని చెప్పేసి తనకంటూ కొంతమంది న్యూట్రిషనిస్టులు పెట్టుకున్నాడు. అంటే ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత తినాలి, ఏ సమయంలో తినాలి. హల్లెలూయా, హల్లెలూయా. తన దగ్గర వీళ్ళు మాత్రమే కాదు, 5 డాక్టర్లు ఉన్నారు. ఎంతమంది అండి? పెట్టుకున్నాడు. 5 డాక్టర్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే వెంటనే జ్వరం వచ్చింది, వెంటనే ఏ మెడిసిన్ వాడాలి, లేదా జ్వరం తగ్గడానికి మెడిసిన్ కాకుండా ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా? ఎందుకని 150 సంవత్సరాలు ఒకటి తిండి మార్చాడు. రెండోది ఏదైనా ఆకలి వస్తే వెంటనే తలనొప్పి వస్తుందంటే వెంటనే బీపీ చూస్తారు. లేకపోతే అంటే అవకాశం, అంటే తలనొప్పి రావడానికి అవకాశం ఉన్న వాటన్నింటినీ కూడా వారు అనలైజ్ చేసి మీ బాడీలో ఎంత చిన్న ప్రక్రియ ప్రారంభమైంది కనుక దాన్ని ఈ మెడిసిన్తో, ఈ ఆహార అలవాట్లతో మార్చాలి అని చెప్పేసి ఈ విధంగా 5 డాక్టర్లు పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం అనుకున్నాడు? దురదృష్టశాస్త్రం ఏంటంటే ఒక రోజున తను ఉంటున్న యొక్క హోటల్లో, ఇల్లు కూడా లేదంటే చాలా డబ్బు ఆస్తిపరుడు కదండి. ఎక్కడ పడితే అక్కడికి ఏదైతే ఈ డాన్స్ షోలకి వెళ్తూ ఉంటాడు కాబట్టి ఆయనకు ఒక హోటల్లో ఒక రూమ్ ఉండిపోయింది. ఒక 5 స్టార్ హోటల్లో ఒక రూమ్ అంటూ ఆయన పేరు మీద ఉండిపోయింది. ఎక్కువ హోటల్లో స్టే చేస్తూ ఉండేవాడు. ఆ హోటల్లో ఆ ఫ్యాన్కి ఊరేసుకొని చచ్చిపోయాడు. అప్పటికి తన వయసు ఎంత అంటే నిండా 50 ఏళ్ళు కూడా లేవు. తన యొక్క 47వ ఏట ఫ్యాన్కి ఉరేసుకుని చచ్చిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకున్నాడు? 150 సంవత్సరాలు బ్రతికేద్దాం అనుకున్నాడు.
అందుకోసం మనుషులు కూడా పెట్టుకున్నాడు. వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ పని ఏంటంటే ఏం తినాలి, ఏం తినకూడదు, ఉదయం ఏం తినాలి, ఎంత తినాలి, ఇవే చెప్పేవాడు. కొంతమంది ఆరోగ్యం వస్తే ఏ టాబ్లెట్ వేసుకోవాలి, ఇదే ఎందుకు వేసుకోవాలి, లేదా వేరొక పద్ధతిలో ఈ విధంగా తనకంటూ కొంతమందిని పెట్టుకున్నాడు. కానీ 40-70 ఏట మనిషి తన జీవితంలో నెమ్మది లేకుండా, శాంతి సమాధానాలు లేని కారణాన్ని బట్టి ఫ్యాన్కు ఉరేసుకున్న తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఎంత అతీతంగా బ్రతికినా, ఎంత గౌరవంగా బ్రతికినా, ఎంత హుందాగా బ్రతికినా మనందరి జీవితాలు ఏదో ఒక దినాన్న మట్టయిపోవాల్సిందే. అందుకని యువ భక్తుడు అంటూ ఉంటాడు, కొంతమంది కడుపు నిండా తిన్నా, కొంతమంది ఆకలి పస్తులతో ఉన్నా, అంతిమంగా వారు ఎక్కడికి వెళ్తారంటే మట్టిలోకి వెళ్తారు. నువ్వు రోజు కాస్ట్లీ ఫుడ్ తిన్నా, ఒకవేళ నువ్వు పచ్చడి మెతుకులు తిన్నా, నీవు 5 స్టార్ హోటల్ రేంజ్ లో బ్రతికినా, గుడిసె రేంజ్ లో బ్రతికినా, చివరి ముగింపు ఎక్కడానంటే మట్టిలోనే. హల్లెలూయా, హల్లెలూయా. భస్మ బుధవారము మన ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది, మన ముగింపు కూడా అక్కడే ఉంటది అని మనందరికీ కూడా తెలియజేస్తుంది. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చాం మనందరం? అవును, నువ్వు నేను ఏ విషయంలో గొప్పవారం కాదు. ఒకవేళ దేవుడు ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చి, ఉన్నతమైన ఆశీర్వాదాలను ఇచ్చి, ఒక చక్కటి ఇల్లు, చక్కటి ఉద్యోగం, ఒక బ్యాంక్ బ్యాలెన్స్, లేకపోతే ఆస్తులో, లేకపోతే అంతస్తులో, మేడలో, మిద్దెలో, పొలాల్లో, స్థలాల్లో దేవుడు ఇచ్చి ఉండొచ్చు. అంత చేత మాత్రాన నీ జీవితంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏదో ఒక దినాన్ని మనందరూ కూడా మన్నైపోతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మన్నైపోయే జీవితంలో మనందరం మన యొక్క జీవితాన్ని బట్టి ఆలోచన కలిగి ఉండాలి. మన్నైపోయిన తర్వాత నా జీవితం ఎక్కడ? ఇష్టానుసారంగా నేను తినకూడదు, దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి అని మనందరూ కూడా మొదట నేర్చుకోవాల్సిన వారమైనా. రెండవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే, రెండవదిగా భస్మములో ఉన్న రెండవ పదం ఏమిటి అంటే స్మ అనగా స్మరించుకునుట. ఒకటి భా అనగా భస్మము. భస్మములోనే భా అంటే ఏంటంటే భస్మము. రెండవ పదం ఏంటంటే స్మ. స్మ అనగా స్మరించుకొనుట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని స్మరించాలి అని అంటే దేవునిని స్మరించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తును, ఆయన సిలువను, ప్రాముఖ్యంగా ఈ 40 దినాల్లో మనందరికీ ఉన్న క్రమశిక్షణ ఏంటంటే సిలువ ధ్యానాలను మనం పాటిస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. స్మరణగా స్మరించడం, ఆయన జీవితాన్ని మనం స్మరించాలి. ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన సిలువలో ఏ విధముగా పలు వేదనలు అనుభవించాడు అనే విషయాన్ని మనందరం కూడా యోచించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, సిలువను చూస్తున్నప్పుడు నీలో నాలో ఉండాల్సిన ఆలోచన ఏంటి అని అంటే, సిలువ మనందరికీ ఒక అద్దము లాంటిది. అందరూ చెప్పండి, సిలువ ఎలాంటిదండి? అద్దం లాంటిది. ఇప్పుడు ఎవరైనా తెచ్చి అద్దంలో ఇలా ఒక అద్దం మన ముందు పెట్టామనుకోండి, ఎవరు కనపడతారు అద్దంలో? చెప్పాలి. అద్దంలో నేను కాకుండా ఇంకోటి కనిపించేది అన్న వాళ్ళు గట్టిగా అందరూ హల్లెలూయా చెప్పండి. ఓకే, ఇక్కడే ఉన్నారుగా. దేవుడి నామానికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ మనందరికీ ఎలాగంటే ఒక అద్దము లాంటిది. అద్దంలో మనం ముఖాన్ని చూసుకుంటే, లేదా అద్దంలో మనల్ని మనం చూసుకుంటే ఎవరు కనపడతారు? మనమే కనపడతాం. కానీ సిలువ అనే అద్దం దగ్గరకు వచ్చేసరికి, చాలా జాగ్రత్తగా వినండి, సిలువ అనే అద్దం దగ్గరకు వచ్చేసరికి సిలువను చూసినప్పుడు ఎవరు కనపడాలో తెలుసా? ఎవరు కనపడాలి? యేసుక్రీస్తు ప్రభువారు కాదు, మనం కనపడాలి. ఎవరు కనపడాలండి? అవును. సిలువను చూసినప్పుడల్లా మనందరం ఏమనుకోవాలి తెలుసా? అక్కడ ఆయన ఉన్నాడు, కానీ ఎవరు ఉండాలి? నేనుండాలి, నేను కనపడాలి అక్కడ. ఎందుకంటే సిలువ ఒక అర్థం లాంటిది. సిలువ అనే అర్థంలో నేనుండాల్సిన ఆ స్థానంలో ఎవరున్నారు? అవును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువను చూస్తున్నప్పుడల్లా నువ్వు నేను ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలంటే, ఆ సిలువ స్థానంలో నేను ఉండాలి. సిలువను స్మరించాలి ప్రతిదినము. ఈ 40 దినాలే కాదండి, ప్రతి దినము సిలువను జ్ఞాపకం చేసుకోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. సిలువను చూస్తున్నప్పుడల్లా, సిలువ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఏం గుర్తు రావాలి చెప్పండి?
అది యేసు రక్తమే జయం. హల్లెలూయా. మీరు ఇలాంటి ఒకవేళ దేవుడు మీకు 100 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే, మాకు కూడా 100 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే ఇదే వాక్యం చెప్పండి, ఏం మారదు. హల్లెలూయా. ఎందుకు మారింది? ఒకవేళ మారే లెక్క అయితే ఇప్పటికి ఎంతగా మారాలో కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఎంతకాలం అలాగే భక్తిహీనులుగాను వాక్యం వినని వారంగానే ఉంటాం. ఏదో ఒక రోజున పట్టయిపోతాం, నో డౌట్. నిస్సందేహంగా నువ్వు అనుకోని గడియలో తప్పకుండా దేవుడు, అది నాకైనా మీకైనా ఎవరికైనా డ్యామ్ చూడండి. హల్లెలూయా. చాలా మంది అనుకున్నారు అయ్యిందా, మైకేల్ జాక్సన్ అనుకున్నాడు 150 సంవత్సరాల బ్రతికాడా, 40-80 ఏట ఫ్యాన్ గురేసుకున్నాడు. ఏ రోజు అనుకోవాలా తను ఉండే ఆ ఇంటిలోనే, తను ఉండే ఆ హోటల్లోనే తిరిగే ఫ్యాన్కి ఎలా పడతాడు అనుకోవాలి. వాక్యం ఉంటుంది నా జీవితంలో ఎప్పటికప్పుడు, అది ఎవరికి తెలియదండి. ప్రభు పిలుపు ఎవరిని ఎప్పుడు ఎక్కడ అనేది తెలియదు. అయితే క్రైస్తవుల నిరీక్షణ ఏంటంటే మనందరూ ఏదో ఒక రోజున మట్టి అయిపోతాము, ఈ మట్టి శరీరం ఏదో ఒక రోజున మట్టి అయిపోతుంది, కాబట్టి నేను భయముతో బ్రతకాలి. నేను మట్టి అయిపోయిన తర్వాత ప్రభు దగ్గర ఉండాలి, కానీ పాతాళ వేదనలు అనుభవించడానికి వీలు. ఆ భక్తి, ఆ భయము మనలో ఉండాలి. రెండవదిగా స్మరించాలి, దేవుణ్ణి స్మరించాలి, దేవుని వాక్యాన్ని, సిలువను మనందరం కూడా స్మరించాల్సిన వారమైన. స్మరణ అంటే గుర్తు చేసుకోవడం. హల్లెలూయా. 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 సిలువను స్మరించి, ఈ సిలువ స్థానం నాదే, నేను ఉండాల్సిన స్థానంలో ఎవరున్నారు? ఎందుకు? ఎందుకు? నా పాపాల కొరకు, నా శాపాల కొరకు, నా యొక్క రోత బ్రతుకును బట్టి, నా అవమానాన్ని బట్టి, నా నిందను బట్టి, నా విచ్చలవిడి జీవితాన్ని బట్టి ఆయన సిలువలో నా స్థానంలో ఆయన ఉన్నాడు. సిలువ ఒక అద్దం లాంటిది. నిన్ను చూపించాల్సిన ఆ సిలువ నీ స్థానంలో క్రీస్తును చూపించుచున్నది. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ నేరము లేదు, ఆయనలో ఏ తప్పిదము లేదు, ఆయన నోట ఏ దోషణ మాట. మన నోటిలో బూతులు, మన కంటిలో వ్యర్థమైన చూపులు, మన చెవులతో వ్యర్థమైన మాటలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలతో ఎన్నో ఊహల్లో విచిత్ర పాపాలను మనం జరిగిస్తూ ఉంటాం ప్రియ. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన తల్ల మీద ముళ్ళ కిరీటం ఎందుకంటే నువ్వు చేసిన తప్పుడు ఉద్దేశాలను బట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మోమున ఉమ్మివేయబడింది, ఎందుకంటే నువ్వు పొందాల్సిన అవమానం అంతా ఆయన తీసుకున్నాడు. ఆయన పొందాల్సిన ఆ ఉన్నతమైన భావం, తండ్రికి కుమారుడికి మధ్య ఉన్న ఆ సంబంధాన్ని, మనలను క్రీస్తు స్థానంలో నిలబెట్టి క్రీస్తు మన స్థానంలో సిలువలో మరణించాడు. హల్లెలూయా. 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 కాబట్టి వాక్యం ఉంటుందని నా జీవితంలో సిలువ అనగానే మనకేం గుర్తు రావాలంటే అది ఒక చెప్పాలి అర్థము. హల్లెలూయా. సిలువ అంటే ఏంటండి? సిలువను చూస్తున్నప్పుడల్లా ఎవరు కనబడాలి నీకు? నేనే. ఆ సిలువ మీద ఉండాల్సింది నేను, కానీ ఆయన నా స్థానాన్ని తీసుకున్నాడు. నేను గొప్పదాన్నో గొప్ప ఉండదు కాదు, ఆయన గొప్పవాడు కనుక, ఆయన ప్రేమ గొప్పది కనుక, ఆయన నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను నేను ప్రేమించుకున్న దానికంటే ఎక్కువగా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. మనిషి జీవితంలో కొన్ని సందర్భాల్లో మన జీవితం మనకే అసహ్యం వేస్తాం. ఏ సడింపుగా ఒక ఏమనాలి అంటే ఒక సన్యాసి భావంతో, ఎందుకు ఈ జీవితం, ఏం ఉపయోగం ఈ జీవితం, ఎవరికి అర్థవంతంగా ఉంది ఈ బ్రతుకు, నా జీవితం నాకే నచ్చడం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు నువ్వు నచ్చకపోయినా, నీకు నువ్వు హేళనగా నీవు దిగజార్చుకున్నా, నీకు నీవు నచ్చకపోయినా దేవుడు మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక కరుడు కట్టిన నేరస్తుడు, ఒక వ్యక్తి అతి కిరాతకంగా ఒక యవనస్తురాల్ని రేప్ చేశాడు అనుకోండి. అందరూ ఏమంటారంటే చీ ఎందుకు ఈ బ్రతుకు అని అంటారు. అతనికి కూడా లోపల గిల్టీ ఉంటుంది. తప్పు చేసినప్పుడు ఒకవేళ చెడికావేశంతోనో లేదా వాంటెడ్ గానో చేసి ఉండొచ్చు, కానీ లోపల ఎక్కడో చోట ఒక చిన్న నలుసంత గిల్టీ అనేది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గిల్టీతో ప్రాణాలు తీసుకున్నాడు కొంతమంది, ఆ గిల్టీతో ఎక్కి ఏడ్చే వాళ్ళు చాలా మంది.
హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి సందర్భంలో కూడా దేవుడు మనలను ప్రేమించి మన స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన స్థానాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే లేఖన భాగంలో లూకా సువార్త 9వ అధ్యాయంలో మనం చూడగలిగినట్లయితే, లూకా సువార్త 9వ అధ్యాయము లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఆయన అందరితో ఇట్లేనా, ఎవడైనను నన్ను వెంబడింపకోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా. ప్రతి దినము సిలువను ఏం చేయాలంటే మనము స్మరించుకోవాలి. 40 దినాలే కాదండి, ఎవ్రీడే 365 రోజులు నువ్వు నేను ఏం చేయాలంటే ఆయన వెంబడించాలంటే మొట్టమొదటిగా మనల్ని మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. హల్లెలూయా. నేను ఎంత చదువుకున్నాను, నేనంటే బైబిల్ ఏంటి, ప్రార్థన ఏంటి, భక్తి ఏంటి, నేను పాట పాడటం ఏంటి, నేను చీపురు పట్టుకున్నాడు ఏంటి, నేను కుర్చీలు చేయడం ఏంటి, నేనేంటి, నా స్థాయి ఏంటి. హల్లెలూయా. నేను నువ్వు ఉపేక్షించుకోవాలి. క్రీస్తుని వెంబడించాలనుకున్న ఎవరైనా సరే, మేబీ మనం ఒకవేళ వాళ్ళు వైట్ కాలర్ ఉద్యోగస్తులైనా, హల్లెలూయా, మనలో మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. తగ్గింపు. హల్లెలూయా. ఒకనొక మందిరంలో ఒక దినాన్న ఒక ఆయన వాష్రూమ్కి వెళ్ళాలనుకున్నాడు. వాష్రూమ్కి వెళ్ళాలనుకున్నప్పుడు లోపల ఒక ఆయన వాష్రూమ్ క్లీన్ చేస్తున్నాడు. సరే క్లీన్ చేస్తాడు కదా, బయట ఉన్నాడు. సరే వాష్రూమ్ క్లీన్ చేశారు, బయటకు వచ్చాడు. బయటికి రాగానే ఎవరైతే వాష్రూమ్కి వెళ్ళాలనుకున్నాడో ఆయన అలా ఉండిపోయి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. అర్థం కావట్లా, వెళ్ళాల్సిన పని ఆగిపోయింది. ఆశ్చర్యంతో అసలు ఏంటిది అనే ఆలోచనతో ఆ యొక్క యవనస్తుడు ఉండిపోయాడు. సరే అని చెప్పేసి వాష్రూమ్కి వెళ్ళాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ వాష్రూమ్ క్లీన్ చేసి ఆయన అడుగుతున్నాడు, సార్ మీరేంటి, మీ స్థాయి ఏంటి, మీరు చేసే పనేంటి? వారం క్రితమే ఆయన వాళ్ళ ఆఫీస్లో వినతి పత్రాన్ని ఇచ్చాడు. ఏ పత్రాన్ని? వినతి పత్రాన్ని. ఈ యవనస్తుడేమో ఏ రోజు మనసులో కూడా అనుకోవాలి ఏమని, క్లీన్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కారు వచ్చిందంటే కారు డోర్ కూడా తీయడు ఆయన, వేరొకరు డోరు తీస్తారు. ఆయన ఒక కలెక్టర్ ఆదివారం ఏం చేస్తున్నాడు తెలుసా? వాష్రూమ్ క్లీన్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఆ కలెక్టర్ దగ్గర ఒక కాగితాన్ని, ఒక ఉద్యోగం కొరకు వినతి పత్రాన్ని ఇచ్చిన వాడు తన జీవితంలో ఏమాత్రం ఇలాంటి పరిచయం పట్ల ఆసక్తి లేకుండా అలాగే అది అనేక ఆదివారాలు తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, దేవుడి సన్నిధిలో కలెక్టర్ అయినా, బిల్ క్లింటన్ అయినా, బిల్లు కలెక్టర్ అయినా, ప్యూన్ అయినా, ఎవరు అయినా సరే దేవుని వెంబడించాలనుకున్నప్పుడు నిన్ను నువ్వేం చేయాలి? వాకింగ్ చెప్పే నేనైనా తగ్గించుకోలేదు. గొప్పవాడిని దేవుడు అభిషేకించాడు అంటే దేవుడు అభిషేకించిందన్న వాకింగ్ చెప్పడం వరకే. హల్లెలూయా. ఎక్సెప్ట్ దట్ నువ్వు అంతా అందరి వల్లేనే సమానం. హల్లెలూయా, హల్లెలూయా. నేనే రోజు కూడా ఆ విధంగా ఉన్నాను. తగ్గింపు, 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 తగ్గింపు. దేవుడే హెచ్చించాడు, దేవుడే అభిషేకించాడు, దేవుడే ఎన్నుకున్నాడు, దేవుడే వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్డినేషన్ ఇచ్చే రోజు కూడా కన్నీటితో ప్రార్థన చేశా. అక్కడ అంతమంది ఉన్నారు, 40 మంది ఉన్నారు. ఆ 40 మందిలో నేను లేకపోతే వరకు నష్టమే లేదయ్యా, నన్ను వదిలేసే ప్రభా, ఏ రకంగానైనా నన్ను వదిలేసా అంటే దేవుడు వదిలిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేక సందర్భాల్లో నన్ను నేను ప్రశ్నించుకున్నా, ప్రభువా నన్ను వాడుకొని నన్ను పిలుచుకున్నావు కదా, ఆ రోజు నేను ప్రార్థన చేశాను, ఎందుకు పిలుచుకున్నానో నాకు తెలియదు. కొన్ని సందర్భాల్లో ప్రభువా ఎందుకా నన్ను నువ్వు పిలుచుకుందని అనేక సందర్భాల్లో నాకు నేను కన్నీటి పర్యంతం అవుతాను ప్రియులారా. హల్లెలూయా. తగ్గింపు. దేవుడు ఎన్నుకున్నాడు అంటే వాక్య పరిచర్య చేసి అనేకులను ప్రభు వైపుకు నడిపించడం కొరకే కానీ కుర్చీ మీద కాలేజ్ కూర్చుంటే అన్ని తెచ్చే జీవితం కొరకు కాదు, లేకపోతే పేషీల్లో కాళ్ళు పట్టి కడిగే జీవితం కొరకు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారే నడుముకు తువాలు కట్టుకుని శిష్యుల పాదాలు ఆయన కడిగాడు. ఉపేక్ష, తను తగ్గించుకోవడం. ఇస్కరియోతు యూద కాళ్ళు కడిగిన మరుక్షణమే, రొట్టె విరిచిన మరుక్షణమే అప్పగిస్తాడని తెలిసినా రవ్వంత తేడా కూడా లేదు. ఉపేక్షించుకోవడం, తగ్గింపు. చాలా సందర్భాల్లో చాలా మంది వ్యక్తుల్లో తగ్గింపు ఉండదు, హెచ్చింపు స్వభావం. నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు ఆ పని చేయాలి, నేను ఎందుకు ఈ పని చేయాలి,
నువ్వెందుకు చేస్తున్నావు? నేను చేస్తున్నాగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరు శాశ్వతం కాదండి. దేవుడు అవకాశం ఇచ్చినంతవల్ల పని చేస్తూనే ఉండాలి. పరిచయం చేయడం కూడా అద్భుతమైన అవకాశం, అది అందరికీ కూడా రాదు. హల్లెలూయా, హల్లెలూయా. తను తాను ఉపేక్షించుకొని తగ్గింపు కలిగి ఉండాలి. నువ్వు ఎవరివైనా సరే, ఒకళ్ళు నీళ్ళు ఆత్మ ఉన్నా, ప్రార్థన ఉన్నా, ఆత్మవరాలు, ఫలాలు, వివేచన, అద్భుతం అన్నీ ఉన్నా సరే ఏముండాలి? తగ్గింపు. హల్లెలూయా. అందుకని లోక సామెత కూడా ఉంది కదండి, అన్ని ఉన్న ఇస్త్రాకు ఏమీ లేనిది తెలుసా అండి. ఈ యొక్క సామెతకు అర్థం, ఇప్పుడు భోజనానికి వెళ్తాం, ఉత్తరం ఇస్త్రాక వేస్తాడు. ఇస్త్రాక ఏం చేస్తుంది? గాలికి ఎగిరిపోతా ఉండేది. ఏమైనా ఉందా అందులో? ఏమి లేదు ఇస్త్రాకు. ఇప్పుడు ఇస్త్రాకులో పంచపక్ష పర్వణాలు పెట్టారు. ఇప్పుడు ఎగిరిద్ది అది? దానిలో అన్ని పదార్థాలు ఉన్నా కానీ ఎలా ఉంటుందంటే ఎగరని జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఎవరైనా సరే దేవుడిని వెంబడించాలన్నప్పుడు తగ్గింపు కలిగి ఉంటారు. రెండవదిగా తన సిలువను ఎత్తుకొని, హల్లెలూయా. ఏమెత్తుకోవాలి? సిలువ అనగా శ్రమ, సిలువ అనగా శోధన, సిలువ అనగా శ్రమలు, సిలువ అనగా నీ జీవితంలో ఒక సాక్ష్య జీవితాన్ని నీవు మోయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సిలువ ఎత్తుకోవాలి? చాలా మంది పక్కన వాళ్ళు సిలువ ఎత్తుకుంటారు. హల్లెలూయా. ఏం చేస్తారండి? పక్కన వాళ్ళు సిలువ, వాళ్ళ శ్రమలో నీళ్ళే మోస్తారు, వాళ్ళ విషయాల నీళ్ళే మోస్తారు, వాళ్ళ కష్టాల నీళ్ళే మోస్తారు, వాళ్ళ కన్నీళ్ళ నీళ్ళే మోస్తారు, వాళ్ళ దరిద్రత నీళ్ళే మోస్తారు. వీళ్ళ సిలువ ఎక్కడ ఉంటుందంటే పక్కన పడేస్తారు. వాళ్ళ సిలువ మోసుకొని పక్కింటికి వెళ్ళి ఓపెన్ మీటింగ్ పెట్టి, ఓపెన్ మీటింగ్ లో రాత్రి ఏం జరిగింది తెలుసా? గొడవ ఇలా జరిగింది, వాళ్ళు ఇలా అన్నారు, ఇలా దెబ్బలాడుకున్నారు అని లేనిపోయిన విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. ఒక క్రైస్తవ వ్యక్తికి ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే, ఒక సంభాషణలో, ఇద్దరు వ్యక్తుల సంభాషణలో వారి యొక్క సంభాషణ అయితే అవతల వ్యక్తి గురించి ఉండాలి, లేదా యువతల వ్యక్తి గురించి ఉండాలి తప్ప వేరొక వ్యక్తి గురించి ప్రస్తావన ఉండడానికి వీలు మంచి విషయంలో తప్ప. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మంచి విషయంలో తప్ప చెడ్డ విషయాలలో, ఒకరి చెడ్డ విషయాల గురించి మాట్లాడుకునే అవకాశం, అటువంటి క్రమశిక్షణ క్రైస్తవ జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థమైన మాటలు, కల్పన కథలు, లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా, అలాంటి మాటలు ఉండకూడదు. ఎవరు సిలువు నాళ్ళు ఎత్తుకోవాలి. అందరికి ఉండే కష్టాలే, అందరికి ఉండే శ్రమలే, అందరికి ఉండే ఇబ్బందులే, అందరి జీవితాలు ఉండే దౌర్భాగ్య జీవితమే. నువ్వు మోయాల్సింది ఏ సిలువ తెలుసా? నీ సిలువను మోయి, నీ కష్టాన్ని మోయి, నీ శ్రమను మోయి, నీ దరిద్రాన్ని మోయి, పక్కన వాళ్ళ సిలువను మోయమాట. హల్లెలూయా. ఫస్ట్ ఏం చేయాలి? ఉపేక్షించుకోవాలి, తగ్గించుకోవాలి. రెండవది ఏం చేయాలి? సిలువను ఎత్తుకోవాలి, శ్రమలు అనుభవించాలి. నీ శ్రమ నువ్వే అనుభవించాలి. పక్కనోడి శ్రమలతో నీకు సంబంధం లేదు, పక్కనోడి జీవితం గురించి నీకు అసలు వద్దు. మూడవది ఏం చేయాలంటే ఆయనను వెంబడించాలి. చాలా మంది ఉపేక్షించుకోరు, సిలువ ఎత్తుకుంటారు. ఎవరిని వెంబడిస్తారంటే ఆయన వెంబడించారు. హల్లెలూయా, హల్లెలూయా. లోకాన్ని వెంబడిస్తూ ఉంటారు, లోకంలో ఉన్న విషయాలను వెంబడిస్తూ ఉంటారు. ఆయన వెంబడించాలి. ఇలాగ ఎప్పుడు చేయాలంటే ప్రతిదినము చేయాలి. వాక్యం వింటున్నారు అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ముగింపులోకి వచ్చారు, వినండి ప్రియులారా. ఒకటి, ఉపేక్షించుకోవాలి, తగ్గించుకోవాలి. రెండు, నీ సిలువను ఎత్తుకోవాలి. నీ శ్రమలు, నీ ఇబ్బందులు, నీ కష్టాలు, నీ నష్టాలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు అన్ని నువ్వే మోయాలి, నువ్వే భరించాలి. వాటిని మోస్తూనే ఎటుగా సాగాలి నీ పయనం అంటే? క్రీస్తు వైపుకు సాగాలి. ఎప్పుడు అనంటే 40 దినాలు అప్పుడు కాదు. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుంది? ప్రతి దినము నువ్వు సిలువను ఎత్తుకోవాల్సిందే. నిన్న సిలువ మోసే కదా, ఇవాళ రిలాక్స్ అవుతారంటే కుదరదు. హల్లెలూయా. క్రైస్తవ జీవితం ఎవ్రీడే, ప్రతి దినము ఒక నూతనమైనదే. నిన్న మోసాగా, నిన్న ప్రార్థన చేశాగా, నిన్న పాడాగా, నిన్న వాక్యం చెప్పాగా, నిన్న చర్చికి వెళ్ళాగా, 40 దినాలు ఒక బ్రేక్ వేస్తే తప్పే లేదంటే నో కుదరదు. ప్రతి దినము ఆయనను వెంబడించాలి. ప్రతి దినం నీ సిలువ మోయాల్సిందే. హల్లెలూయా. సిలువ మోయడం అంటే చాలా మంది తప్పుడు అర్థం తీసుకుంటూ ఉంటారు. సిలువ మోయడం అంటే ఒకరికి ఏమర్థమైందంటే మెడలో సిలువ వేసుకోవడం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు తెలుసా? నా గుండెల మీద ఏం మోస్తున్నానో తెలుసా? సిలువ మోయడం అంటే మెడలో సిలువ వేసుకోవడం కాదు, లేకపోతే చెక్క సిలువ భుజాలు వేసుకొని 40 దినాలు ఊరేగడం కాదు సిలువ మోయడం అంటే. హల్లెలూయా. ఈరోజు కొంతమంది సిలువ మోసే అలాంటి లక్షణాలు కలిగి ఉంటారు. నువ్వు సిలువ మోస్తే ఏమైంది? ఒంట్లో కేజీ కొవ్వు కరిగింది. దానివల్ల ఉపయోగం ఏముంది? నీ ఆధ్యాత్మిక జీవితానికి ఏమైనా ఉపయోగమా? ఈరోజు ఇలాంటి క్రమశిక్షణ కూడా కొంతమంది
కలిగి ఉండాలి. అది వాక్య విరుద్ధం. సిలువ మోయడం అంటే నువ్వు చెక్క సిలువ మోయడం కాదు. సిలువ మోయడం అంటే నీ జీవితంలో ఉన్న శ్రమలు, కష్టాలు, నష్టాలు వాటన్నిటి గుండా పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండడమే సిలువ మోయడం. హల్లెలూయా. నీ జీవితంలో పేదరికం ఉందా? డబ్బుకు ఆశపడుతున్నావా? లంచం తీసుకోకుండా బ్రతకడమే సిలువ మోయడం. నీ నోటంట బూతులు వచ్చు, నీ కోపం వచ్చు, కానీ ఎదుటివాడు నిన్ను కోపించే విధంగా మాటలు రెచ్చగొట్టినా నీలో ఉన్న మాటలు, నీలో ఉన్న కోపం బయటికి రాకుండా ఉండే ఆ జీవితమే ఒక సిలువ. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎదురుగా డబ్బు ఉంది, దొంగతనం చేయొచ్చు, కానీ దొంగతనం చేయకుండా నిజాయితీగా ఉండడమే సిలువ. హల్లెలూయా, హల్లెలూయా. అదేనండి సిలువ ఎత్తుకోవడం అంటే. ఎప్పుడు ఎత్తుకోవాలి? ప్రతి దినము సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. ఆఖరిగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను ప్రియుల. ఈ 40 దినాల్లో మనందరూ ఏం చేస్తామంటే ఉపవాసం ఉంటాం. ఉపవాసం ఉండే వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఉపవాసం ఉన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఓకే, కొంతమందికి ఉపవాసం ఉండకపోతే పరిస్థితి అంతా కూడా తారుమారు అయిపోతుంది. ఓకే, మనం విడిచిపెట్టేస్తే, అంటే వాళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తే మనందరూ కూడా ఉపవాసం ఉండాలి ప్రియుల. ఎందుకు అని అంటే ఉపవాసం ఉండడం వల్ల దేవునికి మరింత సమీపస్తులుగా ఉంటాం. ఉపవాసం ఉండడం అంటే చాలా మందికి ఎలా ఉంటుందంటే ఏమీ తినకపోవడం ఉపవాసం కదండి. అంతేగా, ఏమీ తినకపోవడం ఉపవాసం కాదు. ఏమీ తినకపోవడాన్ని ఏమంటారంటే డైటింగ్ అంటారు. ఏమంటారు? మరి ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం అనే పదంలో 2 పదాలు ఉన్నాయి. ఒకటి ఉప, రెండోది వాసము. ఉప అనగా దగ్గరగా. ఎవరికి? ఎలాగా? ఉపవాసం ఉన్నప్పుడే. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు నీ శరీరాన్ని నలగొట్టుకుంటావు కనుక, శరీరం నలగొట్టబడితే ఎవరు డామినేట్ చేయబడతారంటే ఆత్మ. హల్లెలూయా. ఎందుకంటే శరీరానికి ఆత్మకి 2 కూడా ఎప్పుడు విరుద్ధంగానే ఉంటాయి. ఆత్మ ఏం చెప్పిందంటే పొద్దున్న లేచి ప్రార్థన చేయని చెప్పింది, కానీ శరీరం ఏమనింది? ఉడుకో. ఆత్మ ఏం చెప్పిందంటే మోకరించి ప్రార్థన చేయి, కానీ శరీరం ఏమన్నది? మోకాళ్ళము అరిగిపోతాయి, కరిగిపోతాయి, పగిలిపోతాయి, ఇంకేమైనా ఉందా జీవితం అని మోకాళ్ళ ప్రార్థన చేయలేము. శరీరం ఏమనిందంటే సుఖపడు, తినో, ఫుల్గా తినేసాయి, కానీ ఆత్మ చెప్పింది మితముగా తిను. ఎందుకంటే మోకరించి ప్రార్థన చేసినప్పుడు కొంచెం కష్టం రాకూడదు కదా. యేసు రక్తమే. హల్లెలూయా, హల్లెలూయా. శరీరం ఎక్కువ పడుకో అని చెప్పింది, ఆత్మేమో వేకువని లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థించి. ఆదివారం అందరికీ సెలవు. శరీరం ఏం చెప్పింది అంటే ఓకే సెలవు వచ్చింది కదా, వెంటనే పనంతా చేసుకో. 12 గంటల శుభ్రంగా స్నానం చేసి బిర్రు తినేసి అలా టీవీ ముందు ఇలా 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 నొక్కుతూ అంతే. 10 గంటల పని చేసుకొని చర్చికి వెళ్ళొద్దు. హల్లెలూయా. శరీరం మనకు నేర్పించే పాట. హల్లెలూయా. రోజు చేసే పనే, కానీ ఆదివారం మాత్రం పని అవ్వదు కొంతమందికి. దేవుడి నామానికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అదే సోమవారం 6 గంటల పనికి వెళ్ళాలనుకోండి, పొలంలో పీకే పనో లేకపోతే నాటే పనో కోసే పనో ఏ పనున్నా సరే పొద్దున్న 6 గంటల క్యారీ చేయాలి, రెడీకి పట్టేసుకుని పదా వెళ్దాం అని ఆన్లైన్లో పిలుచుకుంటూ చర్చకొచ్చినప్పుడు అప్పులు పిలుచుకుని రారు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చర్చకొచ్చినప్పుడు అక్కడ పిలుస్తారా? పెళ్లికి వెళ్ళేటప్పుడు అది ఆటో పెట్టారు త్వరగా, బ్యాగ్ పెట్టారు త్వరగా, ట్రాక్టర్ పెట్టారు త్వరగా, చర్చకు వచ్చినప్పుడు 5 ఇన్వెస్ట్మెంట్ చేశారు త్వరగా అని ఎవరికైనా చెప్తారా? అలాంటి మంచి లక్షణాలు మనకి ఉంటాయి. ఎందుకంటే ఎవరు మనం శరీరాన్ని పెంచి పోషించే వాళ్ళం, శరీర సంబంధులు. హల్లెలూయా. ఉపవాసము నిన్ను దేవునికి సమీపస్తులుగా చేస్తాడు. హల్లెలూయా. ఏమి తినకపోవడం ఉపవాసం కాదు. నీవు పొట్ట పట్టుకుని తినకుండా ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చే ఆ ప్రార్థన జీవితం ఉంటుంది చూసావా, అదే ఉపవాసం. లేకపోతే అది డైటింగ్. డైటింగ్ అండి. ఏం తినకుండా ప్రార్థన కూడా చేయకపోతే నువ్వు డైటింగ్ చేస్తున్నట్టు. ఖచ్చితంగా డైటింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఏదో ఒక దినాన్న పేషెంట్ అయిపోతారు. హల్లెలూయా. ఎందుకని? నువ్వు ప్రార్థన చేయడం లేదు కదా. కనీసం అట్లీస్ట్ నువ్వు ఆత్మ అయినా బలపరుచుకుంటే, ఆత్మీయంగానైనా నువ్వేం చేయబడతావు అంటే బలపరచబడతావు. ఉపవాసం అంటే ఏం తినకపోవడం ఉపవాసం కాదు. తినకుండా నీ జీవితంలో, తినకుండా ఉన్న నీ జీవితంలో ప్రభు సన్నిధికి వచ్చి దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి నీ జీవితంలో ఉన్న భక్తిహీనతను బట్టి కానీ, అవసరతను బట్టి కానీ, మరి ఏ విధానాన్ని ఏ విషయాన్ని బట్టి అయినా ప్రార్థన చేస్తే అది ఉపవాసం. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఇంకా చక్కటి ఉపవాసం ఉంటుంది. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఆ ఉపవాసం ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మోకులు తీయుటయు, ఇదియే కదా నేను ఏర్పరచుకున్నా. హల్లెలూయా. మనం ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటంటే కోతి ఉపవాసం లాగా ఉంటుంది. హల్లెలూయా. కోతి ఉపవాసం గురించి తెలిసిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. తెలియదన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి.
ఒకరోజు కూడా కోతి ఉపవాసం ఉండాలనుకోండి, కళ్ళు మూసుకుంది ఉపవాసం ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఆలోచన వచ్చింది. ఉపవాసం ఉన్న తర్వాత ఆ చెట్టు మీదకి వెళ్ళి ఈ చెట్టు మీదకి వెళ్ళి పండుగ తెచ్చుకోగలనో లేదో భయం వేసిపోయింది. అమ్మో మళ్ళీ ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీద ఎగగలం లేదో అని ఏం చేసిందంటే ఉపవాసాన్ని ఆపేసి ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద పళ్ళన్నీ తెచ్చుకొని ఆ పక్క గదిలో పెట్టుకుంది. ఏం చేసింది? పక్క గదిలో పెట్టుకుని మళ్ళీ ఉపవాసం చేస్తుంది. మళ్ళీ డౌట్ వచ్చింది, పక్క గదిలో ఉన్న ఫ్రూట్స్ అన్నా తినగలుగుతానో లేదా అని చెప్పేసి పక్క గదిలో కాస్త ఏం చేసిందంటే పక్కనే పెట్టుకుంది. ఏం చేసిందండి? పక్కనే పెట్టుకున్న తర్వాత ఇక ధ్యానం అంతా దేని మీద ఉంటుంది? ధ్యానం ముందుకు వెళ్ళడం లేదు. అప్పుడు అనుకుంది కోతి లాభం లేదు, ధ్యానం ముందుకు వెళ్ళడం లేదు కాబట్టి ఉన్న పళ్ళన్నీ కూడా తినేసి అప్పుడు ధ్యానం చేద్దాం ఉంటుంది. ఇక తినేది ఇంకో ఉపవాసం అయిపోయింది. ఉపవాసం అంతా భంగం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం అంటే అలా ఉండకూడదండి. ఉపవాసం అంటే మనము కన్నీరు కావాలి, ప్రభు సన్నిధిలో ఎక్కువగా ప్రార్థించాలి ప్రియులారా. కాబట్టి వాక్యం ఉంటున్న మన జీవితం ఉపవాసం ఉండాలి. కేవలం ప్రార్థనలో కాదు. నేను ఒక ఉపవాసాన్ని చెప్తాను, ఆ ఉపవాసాన్ని చేస్తానన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పే ఉపవాసం చేస్తానన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొంతమంది చేయరా? ఉపవాసం అనగా ఫాస్టింగ్ అనగా తినకపోవడం ఉపవాసం. ఇప్పుడు నేను చెప్పే ఉపవాసం ఏమిటి అంటే అట్లీస్ట్ ఈ 40 దినాలు ఎలాంటి ఉపవాసం చేయాలంటే ఫస్ట్ విషయం ఏంటంటే అబద్ధం. అందరూ చెప్పండి, అబద్ధం. 365 రోజులు అబద్ధాలు చెప్పేస్తారు. కానీ ఈ 40 దినాల్లో ఒక ఆలోచన ఉపవాసం. ఉపవాసం అంటే ఏంటి? తినకపోవడం ఉపవాసం. ఇప్పుడు నేనేమన్నానంటే ఉపవాసం ఏ విషయంలో చేయాలంటే అబద్ధం చెప్పే విషయంలో ఏం చేయాలి? కడుపు కట్టుకోవాలి. అమ్మో నేను అబద్ధం చెప్పను. హల్లెలూయా. అర్థమవుతున్నాను గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏం చేయకూడదు? అట్లీస్ట్ అంటే జీవితం మొత్తం ఉండాలి, ఒక క్రమశిక్షణ మనం నేర్చుకుందాం. అట్లీస్ట్ ఈ 40 దినాలు ఏం చేయకూడదు? ప్రతి నిమిషానికి 40 దినాలు ఉపవాసం ఉండాలి. కాబట్టి అబద్ధం చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏంటి అంటే చాడీలు చెప్పకూడదు. రెండవది వాళ్ళని వాళ్ళని విమర్శ కానీ చాడీలు కానీ ఈ 40 దినాలు చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఏంటండి? అబద్ధం ఆడకూడదు. ఈ 40 దినాలు ఉపవాసం చేయాలి. చేస్తానన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడే అబద్ధం ఆడకూడదు. యేసు రక్తమే చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి అబద్ధం అనే విషయంలో ఉపవాసం ఉండాలి. రెండవదిగా చాడీలు చెప్పే విషయంలో. రెండవది ఏంటండి? చాడీలు చెప్పే విషయంలో ఎలా ఉండాలి? ఉపవాసం ఉండాలి. మూడవదిగా నిద్ర విషయంలో ఉపవాసం ఉండాలి. నిద్ర విషయంలో ఉపవాసం ఏంటంటే రాత్రి 12 గంటల వరకు సెల్ ఫోన్ తీసుకొని తెల్లారి 3ంటికి లేవాల్సి నువ్వు మధ్యాహ్నం 12ంటికి లేవడం కాదు ఉపవాసం. హల్లెలూయా. టైంకి పడుకొని టైంకి లేకవా. ఒక మనిషికి ఎన్ని గంటలు నిద్ర సరిపోతుంది? 8. యేసు రక్తమే చేయి. హల్లెలూయా. వీళ్ళు ఒకటి పెంచేశారు. మనిషికి 7 గంటల నిద్ర చాలు. నువ్వు అంతకంటే ఎక్కువ నిద్రపోయావు అనుకో, నీ శరీరాన్ని అదేం చేస్తుందంటే స్లగ్గిష్ గా అనగా ఒక విధమైన భారంగా నీ శరీరాన్ని నీకే క్రియేట్ చేస్తాడు. హల్లెలూయా. థైరాయిడ్ ఉన్నవాళ్ళు మినహా యేసు రక్తమే చేయి. హల్లెలూయా. ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళ సమస్య అది. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వెంటనే స్టార్ట్ అవ్వదు. పొద్దున్నే లేకడమే భారంతో లభిస్తారు. అరుగుదల ఉండదు. మొట్టమొదటి కారణం రాత్రి తిన్నా తాగదు. ఎందుకంటే థైరాయిడ్ యొక్క గ్లాండ్ పనితీరే మన యొక్క జీర్ణ సమస్యలను లేదంటే జీర్ణ వ్యవస్థను కంట్రోల్ చేసేది ఏంటంటే థైరాయిడ్. అందువల్ల ఏమవుతుందంటే కొంతమంది తిన్నా ఎండిపోతారు, కొంతమంది తినకపోయినా ఎండిపోరు, ఓరతారు. దేవుడు నామానికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అందుకని ఎండు థైరాయిడ్ అని ఇంకో థైరాయిడ్ అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఎండు థైరాయిడ్లు పచ్చి థైరాయిడ్లు ఏముండో. దేవుడు నామానికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మూడవది ఏంటి అని అంటే నిద్ర విషయంలో ఎలా ఉండాలి? ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పండి? ఈ 3 చాలు అండి, ఇంకా ఉన్నాయి. ఈ 3 చాలు. ఎందుకంటే మేము మొహాలు చెప్తుంటే ఇప్పటికే అన్నట్టుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి దినము మన సిలువను ఎత్తుకొని ఉపేక్షించి ఆయనను వెంబడించాలి. ప్రతి దినము మనం ఏం చేయాలంటే ఏదో ఒక రోజున నేను మన్నైపోతాను. 6 అగ్నిలో కేక వేయకూడదంటే నా జీవితాన్ని
వెలుగుగా ఉన్నప్పుడు, అనగా నా జీవితంలో ఆత్మదీపం ఉన్నప్పుడే నన్ను నేను వెలిగించుకోవాలని ప్రభు సన్నిధిలో మనందరూ కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఈ 40 దినాల తీర్మానం తీసుకుందాం. ఏ విషయంలో నీవు బలహీనపరచబడుతున్నావో, ఏ విషయాన్ని నువ్వు విడిచిపెట్టలేనంత బలహీనత నువ్వు కలిగి ఉన్నావో, ఈ 40 దినాలు ఆ విషయం కొరకు ప్రార్థన చేయి. ఉపవాసంతో ప్రార్థన చేయి. ప్రభువా, నేను ఈ శోధనను అధిగమించలేకపోతున్నాను, నేను ఈ సమస్యను జయించలేకపోతున్నాను. అది ఒక అనారోగ్యం కావచ్చు, అది ఒక ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆటంకంగా ఉన్న ఒక పురుగు లాంటిది కావచ్చు. నీ జీవితంలో ఏది నీ యొక్క అభివృద్ధికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి ఏది ఆటంకంగా ఉందో వాటిని జయించినట్లుగా ఈ 40 దినాలు మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మనందరికీ దొంగల పురుగు గురించి తెలుసు కదండి. దొంగల పురుగు కూడా ఉపవాసం ఉండిద్ది. దొంగల పురుగు ఎన్ని రోజులు ఉపవాసం ఉండిద్ది అంటే 21 రోజులు ఉపవాసం ఉంటుంది. ఎన్ని రోజులు అండి? 21 రోజులు ఉపవాసం. అంటే ఏం తినకుండా తన చుట్టూ గూడు కట్టుకొని ఉపవాసం ఉంటుంది. ఉపవాసం ఉంటుంది 21 రోజుల తర్వాత అది దొంగల పురుగు ఎలా మారిపోయింది? సాధారణంగా దొంగల పురుగులు ఏ కలర్లో ఉంటాయి? బ్లాక్, ఇంకోటి గ్రీన్. కానీ దొంగల పురుగు సీతాకోక చిలుకగా మారినప్పుడు దానిలో ఎన్ని రంగులు ఉంటాయంటే అద్భుతమైన రంగులు ఉంటాయి. హల్లెలూయా. ఆ రెక్కల్లో రకరకాల రంగులు ఉంటాయి. హల్లెలూయా. అంతకుముందు ఒకటే కలర్, ఇప్పుడు షేడ్స్ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉపవాసం ఉన్నారు 40 దినాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం, లూకా సువార్త 4వ అధ్యాయం 2వ వచనం మీరు చదివితే కనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నారంటే 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్నప్పుడు అంత ఈజీగా లైఫ్ సాగిపోదు. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అపవాది వచ్చి శోధిస్తాడు. నేను ఉపవాసం చేసుకోబెట్టాను, అపవాది వదిలేడు. అపవాది శోధిస్తూ ఉంటాడు. భార్య రూపంలోనో, భర్త రూపంలోనో, పిల్లల రూపంలోనో, కష్టాల రూపంలోనో, సాక్ష్యాల రూపంలోనో, గొడవల రూపంలోనో, నీ నోటి దూల వలనో, ఇంకొకరి నోట్లో నువ్వు నలిగిపోవడాన్ని బట్టో శోధనలన్నీ కూడా ఎప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు మరింత ఎక్కువ అవుతాయి. హల్లెలూయా. 30 సంవత్సరాలు ఏ రోజైనా వచ్చి అపవాది మాట్లాడిందా? మాట్లాడాలి. 30 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అనేక సందర్భాల్లో దేవాలయంలో బోధించారు. ఏ రోజైనా అపవాదం వచ్చి శోధించిందా? లేదు. ఆయన 40 దినాలు అరణ్యంలో ఉపవాసం ఉన్నప్పుడు అపవాది శోధించింది. శోధన 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 కాలాన్ని జయించిన తర్వాత 11వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చదివితే అక్కడ దేవదూతలు వచ్చి ఆయనకి ఏం చేశారట? పరిచర్య. హల్లెలూయా. ఈ 40 దినాలు నువ్వు శోధన జయిస్తే 40 దినాల తర్వాత మనకి ఏముంటదంటే, ఈ ఉపవాస దినాల తర్వాత ఏముంటదంటే, చెప్పండి ఏముంటది? దేవదూతలు వచ్చి ఒక్కళ్ళ శోధన చేయించలేకపోయావనుకో అప్పుడు ఏమవుతారు? బిడ్డా ఓడిపోయేవారా, పట్టం కట్టరా, నీ జీవితాన్ని నాకు దాసోహం కారా అని అపవాది మరింతగా మన జీవితాన్ని పాడు చేస్తుంది. హల్లెలూయా. ఉపవాస శక్తితో, ఉపవాస ప్రార్థనతో మన యొక్క శరీరాన్ని జయిద్దాం. దేవుని యొక్క మహిమార్థమే మన జీవితాలు ఉండాలి. దేవుడి మాటలు మనం వెనుకలో దీవించును గాక. ఆమేన్.